శ్రీరామనవమి రోజున ఈ రకంగా మనము రవ్వ లడ్డు, వడపప్పు, చలిమిడి, పానకం ఈ 4 చేసి నివేదించడం అనేది సనాతనంగా వస్తున్న ఆచారం. ఇది రవ్వ లడ్డు తయారీ విధానం. ముందుగా జీడిపప్పు నెయ్యిలో వేయించి అదే నెయ్యిలో గోధుమ రవ్వను దోరగా వేయించుకోవాలి. దాంట్లో పంచదార మనం మిక్సీ వేసి 2 కలిపి దానికి మళ్ళీ ఎండు కొబ్బరి, రుచికి ఎండు కొబ్బరి, జీడిపప్పులు అన్నీ వేసి ఏలక్కాయ పౌడర్ వేసుకుని దీనికి మిల్క్ మేడ్ కానీ లేదంటే మన దగ్గర పాల పొడి ఉన్నప్పుడు ఆ పొడితో చేసుకున్న పాలు వేసినప్పుడు ఇది నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. దాన్ని చేసి మనం వంట చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తయారైన మిశ్రమాన్ని ఈ రకమైన ఉండలుగా మనం తయారు చేసుకున్నాము. స్వామివారికి 5 సంఖ్య ఇష్టం కాబట్టి ముందుగా నేను 5 రవ్వ లడ్డూలు చేసి నైవేద్యానికి పెట్టుకున్నాను. అలాగే పానకం తయారు చేసుకుందుకే కావలసిన పదార్థాలు: బెల్లం, మిరియాలు, ఏలక్కాయ. ఈ ఏలక్కాయ పౌడర్ చేసుకుని ఈ బెల్లం తగినన్ని నీళ్ళలో కలుపుకుని చక్కగా కొంచెం మిరియాలు పౌడర్ చేసుకుని ఈ 3 కలిపిన మిశ్రమాన్ని మనం పానకంగా స్వామివారికి నివేదిస్తాం. ఈ పానకము ఇలా తయారైంది. బెల్లము, ఏలక్కాయ పౌడరు, మిరియాల పౌడర్ వేసి తయారు చేసిన పానకం ఇది స్వామివారికి నివేదించడానికి సిద్ధంగా ఉంది. పెసరపప్పుని నానబెట్టుకుంటాము. 1 గంట ముందు పెసరపప్పు నానబెట్టుకుని నీళ్లు దగ్గరగా తీసేసి దీంట్లోని దానికి పప్పుకు సరిపడా పంచదార వేసి ఇది స్వామివారికి వడపప్పుగా మనం నివేదిస్తాం. ఇది శ్రీరాముడికి ప్రీతికరమైన నివేదన. ఇవి మనం స్వామివారికి నివేదించుతాము. ఇలా నివేదించిన ప్రసాదాలని మనం ఇంట్లో బంధుమిత్రులతోనూ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకుని ఆనందంగా పర్వదినాన్ని గడుపుకుంటాము. ఈ ప్రసాదాలు ఇలా చేసి ఈ ప్రసాదాలు ఈ రకమైన ప్రసాదాలే ఎందుకు ఇప్పుడు స్వామివారికి నివేదిస్తాము అనుకున్నప్పుడు, ప్రకృతి పరంగా చూసుకున్నప్పుడు ఇవి మనది వసంత ఋతువు, చైత్రమాసము వసంత ఋతువులో శ్రీరామనవమి పర్వదినం వస్తుంది కాబట్టి ఇది అత్యంత వేడి గల వేసవి కాలం. ఇది మనకి చలువ చేసే పదార్థాలన్నీ కూడా వడపప్పు, చలిమిడి, పానకము, గోధుమ రవ్వ లడ్డు అనేది స్వామివారికి ప్రీతికరమైన స్వీట్ కాబట్టి ఇవన్నీ కలిపి నివేదించడం. ముఖ్యంగా వాతావరణానికి సరిపడా ఈ పదార్థాలని మనం తీసుకుంటాం. ఈ రకంగా స్వామివారికి పూజ చేసి స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలని నివేదించాం. జై శ్రీరామ్.